మహిళలకు వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందిస్తుండటంతో డ్వాక్రా సంఘ సభ్యులు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి పేర్కొన్నారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న డ్వాక్రా సంఘాల సభ్యులతో కమిషనర్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం నాడు వారి దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని, అందులో భాగంగానే స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించి మహిళలను ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అయితే మహిళలు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుని లాభాలు పొందేలా కృషి చేయాలని కోరారు. తీసుకున్న రుణాలతో సొంత అవసరాలకు వాడుకోకుండా మహిళలు నూతన ఒరవడితో తమ వ్యాపార రంగంలో వృద్ధి చెంది తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని మహిళలకు సూచించారు. ఈ సందర్భంగా తాండూరు ప్రజలకు అడ్వాన్స్ గా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఏటా గణేష్ మండపాలలో మరియు ఇండ్లలో పూజించేందుకు మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని కమిషనర్ విక్రమసింహారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేడు ఉదయం పాతకుంటలోని మురుగు కాలువలను తమ మున్సిపల్ సిబ్బందితో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఎక్కడి నుంచి తెస్తారు? ఇచ్చి బ్యాన్ చేసి ఉంటారా? కేజీ లెక్కలు అమ్ముతారా? డబ్బులు తీసుకొని ఏం చేస్తారు? భాగ్యలక్ష్మి ఏం చేస్తావు? వేరేం చేస్తావా? షాప్ కదా మీరు డబ్బులు తీసుకొని ఏం చేస్తావు? వ్యాపారం ఉంది లేదా? రెండు పనులు చేయలేదు. మేము అడిగేది ఏంటి? మీరు పైసలు కట్టరు అని మీరు పైసలు ఎట్లా కట్టరు, కట్టకపోతే మీతో అనుకోరు మీరు పైసలు కట్టుకుంటే. కానీ మీరు ఎట్లా డెవలప్ అవుతారు? మీరు తీసుకపోతున్నావు 1,50,000 అప్పు చేస్తున్నావు, 1,50,000 ఏం చేస్తావు? మళ్ళీ అప్పు కట్టడానికి ఏదైనా సోర్స్ కావాలి కదా, ఇన్కమ్ పెరగాలి కదా, ఆదాయం పెరగాలి కదా. బిజినెస్ పెరగాలేమ్మా. ఇంతకుముందు కూడా మీ ఆయన పని చేస్తుంటారు, ఇంతకుముందు ఇదే ఇస్త్రీ చేస్తుంటారు, ఇప్పుడు ఇదే పని చేస్తారు. కానీ మీ ఆదాయం ఎట్లా పెరుగుతుంది? లేటెస్ట్ టెక్నాలజీ వస్తుందమ్మా. లోన్ తీసుకుంటామనుకో, 10 రోజుల్లో నీకు మా కట్టలు అయిపోయినాక మళ్ళీ ఏం చేస్తావు? అప్పటికే కట్టాల్సిందే బరాబర్. మీరు కట్టలేవని కాదు దాని ఉద్దేశం. మీరు కడతారు, ఎట్లా కడతారు, అప్పు చేసి కడతారు, ఇసరిపోతుందని ఎలా కూడా చేసి కడతారు. కానీ ఏం లాభం? అప్పు చేసుకొని డబ్బులు వేస్ట్ చేసి దానికి అట్లా కాదు కదా, డెవలప్ కావాలి. ఒకటే షాప్లో ఇద్దరు చేస్తారా? అంటే అన్నదమ్ములా? వీళ్ళు ఒకే గ్రూప్లో చేసేది వీళ్ళేనా? గ్రూప్ ఎంటర్ప్రైజెస్ సార్ వీళ్ళు ఒకే 5 మెంబర్స్ ఉన్నారు సార్. గ్రూప్ ఎంటర్ప్రైజెస్ మనం డెవలప్ చేయడానికి చూసుకుంటాం. సరే మళ్ళీ వర్షం పట్టుకుంటాం. చిన్నప్పటి పాటు చేసుకునే పడుతుంది అసలు. అది ఇట్లనే గట్టిగా ఉందని చెప్పి ఇట్లా కొనాకు వచ్చాడు పూర మొత్తం ఇట్లా అయిపోయింది.
తాండూరు పట్టణంలో దాదాపు 10,000 పైన సంఘ సభ్యులు ఉన్నారు, మహిళా సంఘాల సభ్యులు. దాంట్లో ప్రతి ఒక్కరికి సంఘ సభ్యులందరికీ కూడా లోన్స్ ఇస్తూ ఉన్నాం. ఈ లోన్స్ ఇచ్చే క్రమంలో కొంచెం మంది మిస్యూజ్ అవుతుంది అనేది మన నోటీస్లకు రావడం వల్ల ప్రతి ఒక్కరికి మన కార్యాలయంకు వచ్చిన లోన్స్ కొరకు వచ్చిన ప్రతి ఒక్క సభ్యులకి మనం వాళ్ళకు వ్యాపారం పైన అవగాహన కలిగించుకుంటూ వాళ్ళు అభివృద్ధి చెందడానికి కావాల్సిన వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు ప్రస్తుతము, ఇంకా ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో సంఘ సభ్యులను ప్రతి ఒక్కరిని మాట్లాడి వాళ్ళకు లోన్స్ శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక సంఘ సభ్యురాలు ప్రస్తుతం టైలర్ పని చేస్తున్నది. ఈ సంవత్సరం 1,00,000 రూపాయలు తీసుకొని టైలర్ పని చేస్తుంటే మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ లోను రిన్యువల్కి వస్తుంది, కొత్త లోన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైంలో అదే సంఘ సభ్యురాలకు మళ్ళీ అదే టైలర్ పని చేసుకుంటూ ఉంటే మనం ఇచ్చిన లోను మిస్యూజ్ చేస్తే, అంటే అవసరం లేని వస్తువులని ఇంట్లో కొనుక్కుంటారు కొంచెంమంది, టీవీలని, ఫ్రిడ్జులని, పిల్లలకు మోటార్ సైకిల్ ఇప్పించడమని రకరకాలుగా మిస్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ సంఘానికి డబ్బులు కట్టేటప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది ఎదురవుతాయి. అంటే వాళ్ళ కుటుంబం నడవాలి, మళ్ళీ సంఘానికి డబ్బులు కట్టాలి, అట్లా కట్టడం ఇబ్బందికరంగా తయారవుతుంది. కాబట్టి వాళ్ళ అభివృద్ధి చెందడానికి ఏ సోర్స్ ఉంటాయి, ఎటువంటి సోర్స్ ఉంటాయి, మన ఆఫీస్ నుంచి మనం వాళ్ళకి ఏమేమి కోఆపరేట్ చేస్తాము, మన వల్ల వాళ్ళు ఏం సపోర్ట్ తీసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కటి అవగాహన కల్పించుకుంటూ వీళ్ళకు లోన్స్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఆ లోన్స్ కాకుండా సంఘం లోన్సే కాకుండా మనకు ఇండివిజువల్ లోన్స్ కూడా సంఘంలో ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. వాళ్ళు చేసే వ్యాపారానికి మన సంఘం ద్వారా గ్రూప్ ద్వారా తీసుకున్న 1,00,000 2,00,000 డబ్బులు సరిపోయినప్పుడు ఇంకొక 50,000 1,00,000 అవసరం ఉన్నప్పుడు అట్లా ఇండివిజువల్గా లోన్స్ కూడా సంఘం తీర్మానం చేసి మళ్ళీ ఇస్తున్నాము. అది కాకుండా వాళ్ళు పొదుపు చేసుకునే డబ్బులు కూడా వాళ్ళు మళ్ళీ ఆ పొదుపుల నుంచి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే శ్రీనిధి లోన్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రకరకాల డిఫరెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకునేటట్టు, దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలన్నా కూడా వాళ్ళకు వివరించి చెప్పుకుంటూ ఈ లోన్స్ అన్ని శాంక్షన్ చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడున్న సంఘ సభ్యులు అందరూ కూడా డిఫాల్ట్ కాకుండా రికవరీస్ చేసుకొని ఎక్కడన్నా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే కూడా అక్కడనే సాల్వ్ చేసుకునేటట్టు గైడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ఆర్పీకి ఆ సంఘము ఒక నివేదిక, అంటే ఆ సంఘంలో ఎంత లోన్ తీసుకున్నారు, ఎన్ని నెలలు కట్టిండ్రు, ఇంకా ఎన్ని నెలలు బ్యాలెన్స్ ఉంది అనే విషయాలు కూడా ఒక బోర్డు తయారు చేసి బ్లాక్ బోర్డు తీసుకొని దాంట్లో రాసి దాంట్లో మళ్ళీ మీరు బ్యాలెన్స్ ఎంత పే చేయాల్సింది, ఎన్ని నెలలు పే చేయాల్సిందో కూడా రాసి చూపించమని గైడ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నాము. కాబట్టి ఈ సంఘాలు బలోపేతం చేసుకుంటూ మహిళా శక్తి ద్వారా ప్రభుత్వాలు ఎంత ఎంకరేజ్ చేస్తున్నావో ఆ ప్రభుత్వాలకు మనం అఫీషియల్గా తోడు ఉండి మనం ప్రభుత్వాల ఏవి గైడ్ చేస్తున్నామో అవన్నీ కూడా ప్రజలకు తెలుపుకుంటూ సంఘ సభ్యులకు తెలుపుకుంటూ అభివృద్ధి చెందాలి. మహిళలు అభివృద్ధి చెందినప్పుడే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ కుటుంబ పిల్లలు మంచిగా చదువుకోగలుగుతారు. వాళ్ళకు చదువుకోవడానికి ఇన్కమ్ సోర్స్ ఉంటే స్కోప్ ఉంటుంది మంచిగా. ఇవన్నీ కూడా పర్టికులర్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ లోన్స్ శాంక్షన్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ పట్టణ సంఘాలన్నీ కూడా వినియోగించుకోవాలని కోరుచున్నాం. తాండూరు పట్టణంలో మట్టి గణేష్లు వాడాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా మట్టి గణపతులను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఈ పిఓపి ద్వారా చేసిన గణేష్లు కానీ హార్మ్ఫుల్ కలర్స్ ద్వారా చేసిన గణేష్లు కానీ వాడొద్దు అనేది మన ఉద్దేశం. కాబట్టి పట్టణ ప్రజలందరూ, ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తున్నారు. కాబట్టి పట్టణ ప్రజలందరికీ ఇంటింటికి గణేష్లు ఇవ్వడానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు దాదాపు 2-3 వేల గణేష్లు తెప్పించడానికి కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ చిన్న చిన్న గణేష్లందరూ కూడా ఫ్రీగానే ఇంటింటికి ఇవ్వాలనేది ఎమ్మెల్యే గారి ఉద్దేశం. కాబట్టి ఈ పర్యావరణాన్ని కాపాడడంలో అందరూ పట్టణ పౌరులు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టణంలో పెద్ద పెద్ద గణేష్లు పెట్టి మనము పెద్ద జులూసులు తీసి ఏదో హంగామా చేస్తున్నాం. కానీ పర్యావరణాన్ని కాపాడింది మనం ఎంత హంగామా చేసినా
లాభం లేదు. భక్తి శ్రద్ధలతో చిన్న గణేష్ అయినా పర్వాలేదు, మట్టి గణేష్ని ఎవరికి ఇబ్బంది లేని గణేష్లను పెట్టుకొని మనము భక్తి శ్రద్ధలతో ఈ పండుగను ఉత్సవాన్ని కలిసిమెలిసి అందరూ సోదరభావంతో ఈ ఉత్సవాలు జరుపుకోవాలనేది మా ఉద్దేశం. కాబట్టి పట్టణ ప్రజలందరికీ మనవి, అందరూ కలిసిమెలిసి మట్టి గణేష్ను వాడండి. కలర్లు హార్మ్ఫుల్ లేని కలర్లతో మామూలు న్యాచురల్ కలర్స్ను వాడి గణేష్లు ఉత్సవాలు నిర్వహించండి. దయచేసి భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని పట్టణ ప్రజలందరినీ కోరుకుంటాం. ఇక్కడ మా కొత్త మున్సిపల్ కార్యాలయం బ్యాక్ సైడు లాస్ట్ వీక్ సాటర్డే ఆ ప్రాంతంలో చెట్లు కట్ చేయించడం జరిగింది. ఆ చెట్లు సాటర్డే సండే ఆ ప్రాంతంలో చెట్లు కట్ చేయించడము, ఆ చెట్లకు సంబంధించి మనకు ఆ చెట్ల వల్ల ఏర్లు, పైప్ లైన్స్, రూట్స్ అన్నీ కూడా ఆ గోడలకు పడి కింద పడినాయి చెట్లు కొన్ని. అవన్నీ కూడా కట్ చేయించి మళ్ళీ ఫ్రెష్ చెట్లు, మంచి చెట్లు నాటడే ప్రయత్నం చేస్తున్నాము. అవన్నీ కూడా ప్రతి ఒక్క చెట్టుకు పర్మిషన్స్ అన్నీ తీసుకొని మనం కట్ చేయిస్తున్నాము. ఆ గోడలు కూడా విరిగిపోయినాయి అక్కడ. అవన్నీ పైప్ లైన్లలో కూడా పోయి డ్యామేజ్ చేస్తున్నాయి. అవన్నీ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి కాబట్టి కట్ చేసినాం. కాబట్టి దాని నుంచి ఎవరికి ఇబ్బంది లేదు, నష్టం లేదు. అఫీషియల్గానే మనం చేసినాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా తీసుకొని చేసినాం కాబట్టి దాంట్లో ఎవరికి నష్టము, ఇబ్బంది అట్లా ఏమి ఉండదు. దయచేసి అందరూ గమనించాలి.